ప్రియ దేవుని పిల్లలారా, నీవు దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు, నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు పెనుగులాడే ప్రార్థన నువ్వు చేయగలుగుతున్నావా? పెనుగులాడిన ప్రార్థన నువ్వు చేయగలుగుతున్నావా? ఎట్టి విధమైన ప్రార్థన నువ్వు చేస్తున్నావు? ఒక్కసారి ఆలోచించండి ఓ ప్రియ దేవుని పిల్లలారా. దేవుడు గెలవలేకపోయాడట, అందుకని గూటు మీద ఒక తన్నుదన్నాడు. ఆయన ఇప్పటికీ కుంటుగానే నడుస్తూ ఉంటాడంట. అప్పుడు అందుకని ఇజ్రాయేలీలు ఆ యొక్క తొడ మాంసం వాళ్ళు తినరట. వాళ్ళు దేవునికి స్తోత్రము కలుగునుగాక. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే వసిలేను ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని అడుగగా, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయన నేను. అప్పుడు ఆయన నీ పేడేమని అడుగగా యాకోబు అని చెప్పాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవునితో పెనుగులాడే ప్రార్థన మనం చేస్తున్నామా?